అన్న గతంలో ఎలా ఉన్నాయి పనులు, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు మళ్ళీ మేనిఫెస్టోలో ప్రకటించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక గురించి కానీ, భవన నిర్మాణ కార్మికుల గురించి కానీ ఏం మాట్లాడింది లేదు. చంద్రబాబు మాత్రం నేను మళ్ళీ వస్తే ఇసుకని మళ్ళీ కొద్దిగా తగ్గించి అందరికీ అందుబాటులో ఉండేలా చూస్తాను, మీకు పనులు కల్పించే విధానం బాధ్యత నాదే అంటున్నారు. ఏం చెప్తారు భవన నిర్మాణ కార్మికులు? నేను అనేది ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పింది నిజమే. ఆయన వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఇసుక మీకు ఇస్తాం అది ఇది చెప్పి అసలు మాకు లాంటి అంటే మేము కార్పెంటర్ వర్క్ నేను చేసేది ఇసుక లేకపోవడం వల్ల ఎంతమంది వర్కర్స్లు ఎలాగ అయిపోయారంటే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇసుక దొరక్క పనులు లేక అప్పుడు అన్నా క్యాంటీన్లో 5 రూపాయలు పెట్టి భోజనమైనా చేసేవాళ్ళు, అది లేదు. అది బటన్ నొక్కాను డబ్బులు ఇచ్చాను పేదవాళ్ళందరికీ నేరుగా అకౌంట్లో డబ్బులు పడ్డాయి అంటున్నాడు. బటన్ నొక్కాను కాదు, బటన్ నొక్కేసిన నీ వల్ల ఏంటి ఉపయోగం? ఇప్పుడు అమ్మఒడి ఇస్తున్నాడు, వాళ్ళు కన్నప్పుడు పిల్లలు వాళ్ళు చూసుకోలేరా? నువ్వు పెంచాలా, నువ్వు వెయ్యాలా? నీ గురించి కన్నారు వాళ్ళు, కరెక్ట్ కాదుగా. పంపించుకునే వాళ్ళు ఏదో చదివించుకునే వాళ్ళు, నువ్వు ఇచ్చేది ఏంది? నువ్వు ఇక్కడ మాకు ఇచ్చేది 15,000 సంవత్సరానికి, మా దగ్గర ఎంతలో అవుతున్నావు? కరెంటు బిల్లు మద్యం మీద లాగట్లా కొన్ని వేల కోట్ల రూపాయలు తింటున్నారు, మనకి ఇచ్చేది 10 పైసలు, తినేది రూపాయి. అది మరి ఇదంతా ప్రజలకు తెలుస్తుందా అన్న? అంటే తెలియ ఇంకా నాకు ఇంకోసారి నన్ను నమ్మండి. ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద పిచ్చోళ్ళు చాలా మంది ఉన్నారు, లేక కాదు ఉన్నారు, కానీ అలాగని ఈసారి రారు. అంటే వాళ్ళంతా భయం కొద్దీ ఉంటున్నారా లేకపోతే నిజంగా అభిమానంతో ఉంటున్నారు? నిజంగా అభిమానంతో ఉండేలాగా అయితే ఈ రోజున నిజంగా అభిమానంతో అయితే లేరు, భయం కొద్దే ఉన్నారు. ఆపేస్తాం మరి దానివల్ల ఉండిపోయారు, అలాగా దానివల్లే పదవులు అదే మీకు ఇచ్చే పథకాలన్నీ ఆపేస్తామని అలా ఉండిపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో నమ్మి 151 సీట్లు ఇచ్చారంటే అనేక రకాల కారణాలన్నా. వాళ్ళ బాబాయిని చంపేశారంటే బాబాయిని మా ఎదురు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చంపారని చెప్పి అట్లా పుకార్లు పుట్టించారు. ఆ కేసు ఇంతవరకు బయటకు వచ్చిందా? అప్పుడు సిబిఐకి ఇస్తా అన్నారు, ఇప్పుడు ఈయన గెలిచిన తర్వాత అసలు ఇంకా అది ముందుకు రావాలి. నువ్వు చేయలేకపోతే ముందుకు వచ్చేది, నువ్వు చేసావు కాబట్టి ముందుకు రావట్లేదు. ఇప్పుడు అది సొంత తమ్ముడు, ఇప్పుడు అమ్మాయి కూడా బాబాయ్ కూతురే, మా అన్న నమ్మబాగండి అని చెప్పి చెప్తుంది. ఇంకో పక్క రక్తం పంచు పుట్టిన చెల్లెలు కూడా ఇలాంటి వ్యక్తిని నమ్మద్దు అంటుంది. మళ్ళీ వాళ్ళ కుటుంబంలోనే మంచి చేయలేనోడు మీ కుటుంబాల్లో మంచి చేశాను అని జనాలు పిచ్చోళ్ళండి. మంచి చేస్తా అంటే నమ్ముతున్నారు, ఓటేసేస్తున్నారు. ఎలక్షన్ల ముందు డబ్బులు ఇస్తారు వాళ్ళకి, ఓట్లు వేసేస్తారు అంతే. కానీ వాళ్ళ జీవితం ఎలాగైపోతుంది, ఎంత పాడైపోతుంది అని తెలుసుకోవట్లా. పరిస్థితి చూసామన్నా, మేము చూసాము, కార్మికులందరూ చూశారు, నాకు తెలిసి వేయరు. ఇప్పుడు ఆటో వాళ్ళకి ఇస్తున్నారు 10,000, దేనికి ఇస్తున్నాడు? 10,000 ఇచ్చి ₹1,00,000 లాగుతున్నారు కేసుల మీద, ఫోటోలు అని వాళ్ళకి తెలియదు. కానీ ఆటో వాడికి అంటున్నారు, డ్రైవర్కి ఇస్తున్నారా? ఓనర్కి ఇస్తున్నారు, డ్రైవర్కి ఏం రావట్లా, కేసులు కట్టేది డ్రైవరు. ఇవన్నీ ఎవరి అన్న? మీరు అన్నట్టు నిజంగానే ఆటో వాళ్ళకో లేకపోతే ఒంటరి మహిళనో లేకపోతే అమ్మోడని ఈ డబ్బులన్నీ ఎవరి మన మీద తీసుకున్నాయే కదా, మన మీద వేసిన పన్నులే కదా ఇవన్నీ. అసలు లేదు, చెత్త పన్ను కూడా ఇప్పుడు లేవు. 12 సార్లు 11 సార్లు పెంచారు కరెంటు బిల్లు. చేసి కూడా 200 వచ్చే బిల్లు ఈ రోజు నాకు ₹1000 వస్తుంది. మరి ఎంత పెరిగింది చూడండి. మంచి జరిగితే అంటే ఎవరికి జరుగుతుంది? వాళ్ళ ఉన్న వాళ్ళకే జరుగుతుంది. 90% ఎవరు వేయరండి ఈసారి. మార్పు కంపల్సరీగా ఉంది. ఈ నిర్మాణ రంగాన్ని ఆధారపడి ఉన్న మీలాంటి ప్లంబర్లు కానీ లేకపోతే కరెంట్ ఎలక్ట్రీషియన్లు కానీ లేకపోతే టైల్స్ పనోళ్ళు కానీ ఇంతమంది ఇన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి అని లేకపోతే ఇంతమంది ఇబ్బందులు పడుతున్నారని తెలిసి కూడా ఈసారి మేనిఫెస్టోలో ఇసుక గురించి ఎందుకు మాట్లాడలేదంట? ఇసుక గురించి మాట్లాడరు, రాజధాని గురించి మాట్లాడరు, పోలవరం గురించి మాట్లాడరు. ఇవన్నీ మీరు చేస్తాను పలానా డేటు 2021లో చేస్తున్నారు, 22లో చేస్తున్నారు, 23లో చేస్తున్నారు. ఈ రోజు వరకు 24 కూడా వచ్చేసింది. నువ్వేం చేయలా, నీకు ఎందుకు వేస్తారు ఓటింగ్? ఎందుకు వేస్తారు? నువ్వు చెప్పింది మద్యపాన నిషేధం, ఓటు అడుగుతా అన్నారు. మరి ఏది? ఇంకా షాపులు, బెల్ట్ షాపులు పెరిగిపోయినాయి, రేట్లు పెంచేశారు, బ్రాండ్లు పిచ్చి బ్రాండ్లు. లేరు, ఈసారి మాత్రం లేరండి పక్కా, కంపల్సరిగా. బాబాయ్, జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంట్లో మంచి జరిగితే అంటున్నాడు. అసలు ఏం జరిగింది? ఈ కరెంటు బిల్లులు ఏం జరగదు. కరెంటు బిల్లు 200 ఉంది, 1,200 వస్తుంది, 2,000 వస్తుంది. ఆ తర్వాత రేషన్ పెరిగిపోయింది, ఆ తర్వాత నిత్యావసర ధరలు అన్నీ పెరిగిపోయినాయి. ఇంకేముంది? పేదల కోసం వచ్చారంటున్నాడు. ఏం పేదల కోసం చెవుడు పెడతాడు, వాడు తీసుకుంటాడు ఏకంగా ₹10 ఇస్తాడు, ₹1 ఎవరు తెల్లలేదు, అందరూ పిక్చర్ అయిపోయింది. ఇవాళ నేను నేరుగా మీ అకౌంట్ లో డబ్బులు వేసాను, మీకు స్థలాలు ఇచ్చాను, మీకు ఖాళీ స్థలాలు చెప్తున్నాడు కదా. ఇప్పుడు వచ్చి స్థలం ఇచ్చారు కానీ ఏటీ లేదు. అయ్యో పట్టాలు అన్నాడు, ఇవన్నీ ఏటీ లేదు.
అవి ఇవ్వడమే కానీ అవి ఎక్కడ స్థానమో ఎక్కడ ఉందో ఏమి మా చూపించాడా ఎక్కడుందో కూడా తెలియదు. తెలియదు. ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడు అసలు ఇసుక అందుబాటులో ఉందా పోనీ? ఇసుక ఇవాళ టాటర్ 7,000 8,000. 8,000. ఇంతవరకు చంద్రబాబు నాయుడు ఉచితంగా ఇచ్చారు. ఉచితంగా. ఇప్పుడు ఏముందో లేదు. ఓన్లీ ట్రాక్టర్ ఖర్చులు పెట్టుకుంటే సరిపోయింది. పడిపోయేది. ఇప్పుడు 7,000. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే మీ మొత్తం బాధుడు అన్నాడు ఈయన. మరి ఈయనే బాధేస్తాడు ఇప్పుడు, ఆయన బాధ్యతగా ఈయనే బాధేస్తాడు. తెలిసిందంటావు ఈ 5 ఏళ్ళలో? తెలిసింది బాగా. ఆ, ఎవరికి పనులు లేవు, ఏమి లేవు. ఇసుక ఉంటే కదా పని ఉండేది ఎవరికైనా. అవును. మిడిల్ ఉంటే పని, ఏ పని తాపి పని పోనీ మన కుటుంబంలో ఇంట్లో ఒక 1,000 రూపాయలు తీసుకెళ్ళి ఇవ్వగలుగుతున్నారు బాబా. ఇప్పుడు ఖర్చులు పెరిగినాయి, కరెంటు బిల్లులు కట్టుకోవాలి, అద్దెలు కట్టుకోవాలి, అన్ని కట్టుకోవాలి. 1,000 రూపాయలు లేకపోతే అవ్వదు. ఒక 1,000 రూపాయలు ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వగలుగుతున్నావా? ఏమెత్తున్నాం ఇంటికి? 600 600 వస్తుంది. అక్కడ 200 ఇచ్చేస్తున్నాం. ఏది మందుకి మందుకి. విన్నారా? 100 రూపాయలు, 90 రూపాయలు, 70 రూపాయలు. అవును. ఇప్పుడు దానికే 200 పెడితే మేమేం బతకాలి? మరి మధ్య తాగద్దు అంటున్నాడు కదా. తాగొద్దంటే ఒళ్ళంతా పని చేస్తాం. అవును. మరి అది తాగకపోతే తెల్ల నెగల. అవును. అది ఇప్పుడు మద్యపానం తీసేస్తాను, మందు లేకుండా చేస్తాను, మందు లేకుండా చేశాక ఓటాడడానికి వస్తాను అన్నాడు ఆయన. అవును. మద్యం దొరకకుండా ఉందా? తీలేదు, రేటు పెంచుకోండి. ఇంకా పెంచాడు. పెంచాడు ఎందుకు? ఆయన ఆదాయంకి, మన ఆదాయం కాదు, ఆయన ఆదాయం పెంచుకోండి. ఆయన ఆదాయం ఇది. అంతే మరి. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇసుక మళ్ళీ అందరికి అందుబాటులోకి తీసుకొస్తాను అంటున్నాడు. ఆయన నమ్ముతారా బాబాయ్? ఆయన నమ్మలేము. చూసాను కదా. చంద్రబాబు నమ్మొచ్చు కానీ జగన్ నమ్మలేము. జగన్ మాత్రం నమ్మలేము. నమ్మలేము. కష్టాలు పడ్డావంటావు. కష్టం బాగా పడ్డా, 5 ఏళ్ళు బాగా పడ్డా. కొన్ని పిల్లలకు పండగ వస్తే ఒక కొత్త బట్టలు కొనుక్కోవడం కానీ, పిండి వంటలని కానీ ఏటి అలాంటి వేటి లేవు. అట్లాంటివి కూడా లేవు. ఆగమ్మా. అలాంటివన్నీ తీశారు కదా. తీసేశారు. సో ఓవరాల్ గా ఏం చెప్తారు బాబాయ్? ఇప్పుడు ఈ 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం మంచి జరిగిందంటావా లేదా? మంచిగా లేదు, మంచి ఏం జరగలేదు. మంచిగా జరగాల. అందరూ నాశనం అయిపోయినారు. ఎవరికా డబ్బులు కూడా లేవు, అన్ని ఆగించుకోండి, రేట్లు లేవు. ఇప్పుడు వైజాగ్ వెళ్దాం రమ్మంటున్నాడుగా. ఎందుకో? Next మళ్ళీ నేను గవర్నమెంట్ లోకి వస్తే వైజాగ్ లో పరిపాలన చేస్తా అంటున్నాడు ఆయన. ఇప్పుడు 3 రాజధానులు అన్నాడు. ఒకటి చైనా పండు, ఆడికి వెళ్తాడు, మళ్ళీ వస్తాడు, అప్పుడు 6 రాజధానులు అంటాడు. వైజాగ్ వెళ్ళాక 6 అంటాడు. 6 అంటాడు. ఏది మాట మీద నిలబడ్డంటావు? ఏ మాట లేదు, ఒక మాట నిలకడలేదు. మరి అట్టంటే ఆయన ఎట్లా ఓటేసి గెలిపించారు? ఆ రోజుల్లో ఈయన దించి ఆయన పరిపాలన ఎలాగుంటుందని చేశారు కానీ, చూద్దాం ఒక అవకాశం. చూద్దాం ఒక అవకాశం ఇచ్చారు కానీ, ఇప్పుడైతే మరి ఎవరు ఊళ్ళోనే ఎవడు కూడా ఓటేయలేదు. ఎవరు. ఇప్పుడు 5 రూపాయలు బాబాయ్, 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు ఉండే, పని ఉన్నా లేకపోయినా ఒక ముద్ద భోజనం చేసేవాళ్ళు ఎవరైనా కానీ, కడుపు నిండేది. అట్లాంటి తీసేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ఉపయోగం ఉందంటావా? ఏం ఉపయోగం ఉంది? 5 పెడితే ఖర్చు అయిపోద్ది, దాని డబ్బులు అటాచి పెట్టడం. ఇది తీసారనుకో, నా డబ్బుల ఆదాయం తగ్గిపోదు కదా.